అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. చారిత్రక దేవాలయ నిర్ణయం 47 పుణ్యక్షేత్రాలు హిందూయేతరులపై నిషేధం. ఉత్తరాఖండ్లో 47 ఆలయాలకు హిందువులకు మాత్రమే ప్రవేశం. సంప్రదాయ నియమాలు కొనసాగుతున్నాయి. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రసిద్ధ దేవాలయాలు తమ ప్రాచీన సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రత్యేక నియమాలను పాటిస్తున్నాయి. నివేదికల ప్రకారం మొత్తం 47 ఆలయాలు, అందులో ముఖ్యంగా కేదార్నాథ్ ఆలయము మరియు బద్రీనాథ్ ఆలయము వంటి పుణ్యక్షేత్రాలు హిందువులకు మాత్రమే ప్రవేశం అనుమతించి నియమాన్ని అమలు చేస్తున్నాయి. ఆలయ అధికారులు ఈ విధానం చాలా కాలంగా కొనసాగుతున్న మతపరమైన సంప్రదాయాల భాగమని చెబుతున్నారు. ఆలయాలు భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్ర స్థలాలు గుర్తింపు పొందాయి. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాలను దర్శించడానికి వస్తూ ఉంటారు. ఆలయ పరిపాలన ప్రకారం ఈ ప్రాంతాలను అనుసరించే నియమాలు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఆలయాల పరిరక్షణకు బాధ్యత వహించే అధికారులు చెబుతున్నది ఏమిటంటే, ఈ నియమాలు భక్తుల విశ్వాసం మరియు సాంప్రదాయాలను కాపాడేందుకు అమలు చేస్తున్నామని. ఈ విధమైన నియమాలు కొన్ని ఇతర మతపరమైన ప్రదేశాల్లో కూడా కనిపిస్తాయని వారు చెబుతున్నారు. అందువల్ల ఈ నిర్ణయాన్ని స్థానిక సంప్రదాయాల భాగంగా చూడాలని వారు పేర్కొన్నారు. అయితే ఈ అంశం సోషల్ మీడియా మరియు వార్తా వేదికల చర్చకు దారితీసింది. కొందరు దీనిని సంప్రదాయ పరిరక్షణగా చూస్తే, మరికొందరు దీనిపై వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలయ అధికారులు మాత్రం ఈ నియమాలు చాలా కాలంగా కొనసాగుతున్న మతపరమైన ఆచారాల భాగమే అని స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రముఖ హిందూ ఆలయాలు, ముఖ్యంగా కేదార్నాథ్ ఆలయం మరియు బద్రీనాథ్ ఆలయం సంప్రదాయాల ప్రకారం హిందువులకు మాత్రమే ప్రవేశం అనుమతించే విధానాన్ని అనుసరిస్తున్నట్లు పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నియమాలు స్థానిక మతపరమైన ఆచారాల ఆధారంగా కొనసాగుతాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అరుణాచల శివ.